క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారము అనగా ప్రభువు దినము, పరిశుద్ధమైన దినము కావున ఆరాధన కార్యక్రమమును ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మధురమైన నామమునకు ఇటు ప్రభు దినమున, పరిశుద్ధమైన దినమున, ఆదివారమున ఆరాధన కార్యక్రమంలో పాలుభాగస్తులుగా మమ్మల్ని ప్రారంభ ప్రార్థన ద్వారా ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. గడిచిన కాలములను, సమయములను, మాసములను నీ కృపలో భద్రపరచి ఈ దినాన్ని, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి సజీవుల లెక్కలు ఈ భూమి మీద నివాసులుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి, గడిచిన ప్రభు దినం నుండి ఈ ప్రభు దినం వరకు నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి, క్రీస్తునందు మమ్మల్ని ఆత్మ సంబంధంగా భద్రపరిచి అభివృద్ధి పరచపరుచుకున్నటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఆరాధన కార్యక్రమమును ప్రార్థనతోటి ప్రారంభిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మరి మా తండ్రి, ఆరాధన కార్యక్రమంలో ప్రతి అంశంలో మీరే ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పాటలు పాడినప్పుడును, వాక్య భాగమును చదువునప్పుడును, చదవబడిన వాక్య భాగమును విశదపరచునప్పుడును, ప్రభురాత్రి భోజన సంస్కారం జరిగించినప్పుడును, కానుకలను సమర్పించినప్పుడును, ముగింపు ప్రార్థన వరకు మరి మా తండ్రి మర్యాదగాను క్రమముగాను జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన కార్యక్రమంలో మరి మా తండ్రి, ఎవరైతే సంఘ బిడ్డలు సమకూర్చబడడానికి ఇష్టపడుతుంటున్నారో అటు వారికి తగిన ఆత్మ సంబంధమైన ఈవులతో సమకూర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మేమందరమును మమేకమై ఏక మనస్సుతోనూ ఏకభావముతోనూ ఆత్మ సంబంధంగా మరి మా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ఆత్మతోనూ సత్యముతోనూ సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. పాటలు పాడులకు మరి మా తండ్రి మాకందరికీ ధారాళమైన స్వరములను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అట్టి పాటల ద్వారా మరి మా తండ్రి నిన్ను స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి తగిన ఆత్మీయ బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్య భాగం ద్వారా మేమందరమును దృఢపరచబడడానికి మరి మా తండ్రి మేము అభివృద్ధి పరచబడడానికి, ఆత్మ సంబంధంగా మరి మా తండ్రి జ్ఞాన వివేకములు కలిగి ఈ భూమి మీద జీవించడానికి, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందుకోవడానికి దైవ సేవకులు మాకేమైతే వాక్యాన్ని ఉపదేశిస్తుంటున్నారో అటు వాక్య ప్రకారం మేము జీవించలాగున, బ్రతుకులాగున సహాయం చేస్తారని నమ్ముచు ఆరాధన కార్యక్రమం అంతటిలో మరి మా తండ్రి మీరే ముందుండి అధ్యక్షత వహించి నడిపిస్తారని నమ్ముచు మా ప్రభువును నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన కార్యక్రమంలో పాటలను పాడుకుందాం. పాటల కార్యక్రమంలో పాట పాడడానికి కె కిరణ్ కుమార్ అలాగనే జి కిరణ్ కుమార్ ఉన్నారు. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. కొంచెం సౌండ్ పెట్టాడు మాస్టర్. రండి. మొదటి పాటగా సంతోష గీతం గురించి 4వ పాటగా Deus
యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా. యెహోవా నా బలము నా గానము యోద్ధాసురుడు యెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా. నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులారేసి నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులారేసి చెత్తవలె దహించెదవు. నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదము ఏకముగా. వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజుండా నీ వంటి వాడెవడు యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు ఆశ్రయుడాయనే ఆయన మహిమ పాడెదము. ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. అలాగనే మన మధ్య ఉన్నటువంటి మరొక సహోదరుడు జ్యోతిబాబు గారు కూడా ఉన్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాడుతున్నాం. ఏం పాట సార్? జరండి.
సంతోషం నుంచి 144వ కీర్తన క్రీస్తు రాకడ తర్వాత సంఘమునకు క్రీస్తు సంగమునకు నీవేనా తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాకడ సంగమునకు నీవేనా తన ప్రియుల నిరీక్షణ నీలములపై సురాజు ఆనన ప్రకాశము మేఘములపై సురాజు ఆనన ప్రకాశము వేదములను ప్రభుని చేరా సిద్ధపడుమా సంగమా వేదములను ప్రభుని చేరా సిద్ధపడుమా సంగమా క్రీస్తు రాకడ సంగమునకు నీవేనా తన ప్రియుల నిరీక్షణ భూరధ్వనులు విందుము క్రీస్తు మోముగందుము భూరధ్వనులు విందుము క్రీస్తు మోముగందుము సిద్ధమాయె నీదు విందు సిద్ధపడుమా సంగమా సిద్ధమాయె నీదు విందు సిద్ధపడుమా సంగమా క్రీస్తు రాకడ సంగమునకు నీవేనా తన ప్రియుల నిరీక్షణ కాలమెల్ల దాటిపోయే
క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ. కాకుండా ప్రార్థన కార్యక్రమంలో ఆధారపడుతున్నారు. 340 రూపాయలు ప్రార్థనకు ముగించుకున్నాం. సకల జనులకు సహనముతో సత్యవాక్యము దానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు లోకమునను వేసించిన లోకులు నన్ను దూషించిన లోకమునను ద్వేషించిన లోకులు
తడబడకుండా నడిచేదను కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను మరణము నన్ను వెంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు మరణము నన్ను వెంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు ప్రకటింతుని సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు ఆత్మల రక్షణ కొరకై నేను పరయక ముందుకు సాగేదను ఆత్మల రక్షణ కొరకై నేను పరయక ముందుకు సాగేదను అంతము వరకు ప్రకటింతును అసురు బాసిన ప్రభు యేసును అంతము వరకు ప్రకటింతును అసురు బాసిన ప్రభు యేసును అత సాక్షులలో చేరుటకై కలవరమందెద సువార్తకై హత సాక్షులలో చేరుటకై కలవరమందెద సువార్తకై ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు చాలు. ఇంతవరకు ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో మన తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మీయంగా స్తుతించడానికి కీర్తించడానికి మరి ఇచ్చినటువంటి గానములు బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకొని వాక్య భావాలకు వెళ్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మధురమైన నామమునకు మరి ఒకసారి ఆరాధన కార్యక్రమంలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి మా తండ్రి మరి ఒకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకునో పాటలు పాడడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప స్వరములను బట్టి మా యొక్క జిహ్వా ఫలములను అర్పించి నిన్ను స్తుతించి కీర్తించి ఘనపరిచే భాగ్యాన్ని ఆత్మ సంబంధంగా బలపరిచి మమ్మల్ని ఆత్మీయంగా నిన్ను స్తుతిగానములు చేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప స్వరములను బట్టి మేమందరమును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. అలాగనే మరి మా తండ్రి వాక్య భాగంలోకి వెళ్ళుచుంటున్నాం. వాక్య భాగంలో చదువుతున్నటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న భాగమును క్షుణ్ణంగా చదవడానికి అర్థమగులాగున చదవలాగున సహాయం చేయండి. తగిన జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగనే చదవబడిన వాక్యాన్ని వాక్య భాగమును ఉద్దేశించి మరి మా తండ్రి దైవజనులు మాకేమైతే ఉపదేశిస్తుంటున్నారో వాటి ప్రకారం మేము విని
మా హృదయాన్ని తలబూసుకొని విన్న వాక్య ప్రకారం జీవించలాగున అది 30 60 100 ఫలించి ఫలాభివృద్ధి పొంది అనేక మందికి సత్య సువార్తను ప్రకటించడానికి, అనేక మందిని క్రీస్తు సంఘంలో క్రీస్తు యొక్క బండ మీద కట్టబడడానికి, నీ వాక్యం చేత అనేక మందిని బలపరచబడడానికి మా అందరికీ శక్తిని బలం ఇస్తానని నమ్ముచు ఈ ఆరాధన కార్యక్రమాలు ఈ ప్రార్థన ద్వారా మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం క్రమంగా చదువుతుండగా వాక్య భాగాన్ని యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి ఆఖరి వచనం వరకు చదివి వినిపించడానికి మన మధ్యలో సహోదరుడు కె కిరణ్ కుమార్ వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తాడు. మొదటిగా తండ్రి అయిన దేవునికి చిరోషం మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదువుతున్నాం. హాషోరు రాజైన యాబీను జరిగిన వాటిని గురించి విని మాదోను రాజైన యోబాకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కునున్న మన్యదేశములోను, కిన్నెరెతు, దక్షిణ దిక్కునున్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యంలోనూ ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల ఎందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజీయులకును, మన్యములోనున్న యబూషీయులకును, మిస్పా దేశమునందలి హెర్మోను దిగువ నుండి హివ్వీయులకును వర్తమానము పంపగా, వారు సముద్రము తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిడి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు దిగగా, యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించదును. నీవు వారి గుర్రముల గుదిగాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును, మిశ్రే పొత్మాయిం వరకును, తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదిగాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాషోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానం. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వారిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాషోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినూ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాషోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును, పశువులను ఇశ్రాయేలీయులు దోచుకొనిరి.
నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చింది. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వాటినన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. యెహోషువ షేయీరుకు పోవు హాల కొండ మొదలుకొని లెబానన్ లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును, దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, షెఫెలెత్ ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు కాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిది. వారిని నిర్మూలన చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయ నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోనులోను, దెబూరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారి పట్టణములను నిర్మూలం చేసెను. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్డోడులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. లేఖన భాగం చదవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత సమయాన్ని బట్టి అప్పగిస్తున్నాను. వాక్య భాగాన్ని చదివి వినిపించిన సహోదరుడు కిరణ్ కుమార్కు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వాక్య భాగాన్ని ఉపదేశించడానికి స్థానిక సంఘ సువార్థికులు పెద్దలు ఉన్నారు. వారికి సమయాన్ని నేను అప్పచెప్తుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 2020 సంవత్సరము మే నెల 17వ దినము, రెండవ దినము, పరిశుద్ధమైన దినము, ఆదివారం. దేవుడి దినమును మనకి ఇచ్చాడు కనుక మనము శక్తితో, బలముతో, ఆనందంతో, ఆవిష్కారంతో ఆయన పాల్సిన దానిలో చేరిన చర్చ మీ అందరికీ దేవుడిని ప్రార్థిస్తున్నాను. పోయిన ఆదివారమున మనము ఎవరిని కూడా ఎప్పుడు కూడా చేయని పనిని జరిగిన కాలంలో కానీ జరగబోతున్న కాలంలో కానీ చేయలేని పనిని ఒక ముగ్గురు వ్యక్తులను నేను చూపించాను. వారు ఒకటిగా యెహోషువ సూర్యుని ఆగిపోమంటే ఆగిపోయింది, చంద్రుడు నిలబడమంటే నిలబడిపోయినది. ఒక దినము మార్పు రాకుండా ఉండటానికి అట్టి దినము ఇక ఎప్పటికీ కూడా జరగలేదని చదువుకున్నాం. అలాగే సొలొమోను రాజు గారు కూడా అంతకుముందు ఉన్నటువంటి రాజుల కంటే, రాబోతున్న రాజుల కంటే జ్ఞానం కలిగిన వాడు, సంపద కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు, సమస్తమును కలిగిన వాడికి మీదట ఎవరు ఉండరని, అట్టి ఆయన ఒక్కడే ఉంటున్నాడని తెలుసుకున్నాను. మరలా
స్త్రీకి పుట్టిన నరులలో యోహాను కంటే గొప్పవాడు ఇక ముందు పుట్టలేదు, ఇక మీదట కూడా పుట్టడు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అలాగే బిలాముతో గాడిద మాట్లాడిన విషయాన్ని ఇక ముందు రోజులు కానీ జరగబోతున్న రోజులు కానీ అటు ఇక ఎవరు కూడా ఒక మనిషితో గాడిద మాట్లాడే దినాలు ఇక ఉండవని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు జరిగిన విషయాలు ఇక మీద ఎప్పటికీ కూడా జరగవు, ఇక జరగకూడదు అనేది విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం. అయితే ఈ దినాన 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అంటే ఇక్కడ యెహోషువకు యుద్ధము చేయటానికి అక్కడున్న రాజులందరూ కూడా ఈయన యుద్ధానికి వెళ్ళినట్టయితే అందరూ కూడా హతులైపోతున్నారు. ఎవరు కూడా యుద్ధంలో యెహోషువను జయించిన వారు ఎవరు లేనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే చదవబడిన భాగంలో యెహోషువ ఎవరితో యుద్ధము చేసినా ఆయన జీవము పొందుతూనే సాగిపోతున్నాడు. అయితే ఆ విషయాలను బట్టి ఇక్కడ మోషే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో ఏది కూడా ఆయన చేయక విడవక అటు మాటల చేత ఈ మోషే చేసిన ఆజ్ఞలన్నీ కూడా ఆయన పాటించాడు. కనుక ఆయన పాటించిన విధానాన్ని బట్టి యెహోషువకు ఆ పనిని అప్పగించాడు. కనుక ఆయన కూడా ఆయన పనులలో ఉన్నటువంటి ఆజ్ఞలలో ఉన్నటువంటి ఆజ్ఞలను ఏది కూడా చేయకుండా ఉండలేదు, అన్ని చేసిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఈ దినము మనము ఏమి చేస్తున్నాము, ఏమి చేయకూడదు అనే విషయాలను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. చెప్పబడిన మాటలలో నుంచి ఇక్కడ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అంటే మొదటిగా ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలను మోషే గారికి తనైన దేవుడు చెప్పగా ఆయన పలకల మీద రాశారు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏమి చేయవద్దన్నాడు, ఏమి చేయాలని చెప్పాడు. 10 ఆజ్ఞలు చూసినట్టయితే 2 ఆజ్ఞలు మాత్రమే చేయమని చెప్పాడు. కలమ 8 ఆజ్ఞలు చేయకూడదని చెప్పాడు. గమనించండి ఒకసారి. ఇవ్వబడిన 10 ఆజ్ఞలలో 2 మాత్రమే చేయమని చెప్పాడు, మిగతా 8 ఆజ్ఞలు చేయకూడదని చెప్పాడు. ఒకటి ఏమి చేయమంటున్నాడంటే, నీ దేవుడు నీకు నియమించిన దినము అనగా విశ్రాంతి దినము, పరిశుద్ధమైన దినము, ఆ దినాన్ని నీవు మాత్రము పవిత్రముగా పరిశుద్ధముగా ఆచరించాలి, ఆ పని చేయమని చెప్పాడు. ఇక రెండవది ఏం చెప్పాడు? చేయమన్న ఆజ్ఞలో రెండవది ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. ఒకటి నీకు నియమించిన దినము ప్రభువు దినము, పరిశుద్ధమైన దినము, ఆ దినము నువ్వు ఖచ్చితంగా చేయమని చెప్పాడు. ఆ దినాన్ని పాటించమని చెప్పాడు. పరిశుద్ధముగా జీవించడానికి ఆ దినాన్ని పాటించమని చెప్పాడు. రెండోది, నీవు ఆయుష్కాలము పెరగాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, సంపద కలిగి ఉండాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, నీ కలిగిన వాటిలలో నువ్వు అభివృద్ధిగా జీవించాలంటే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించు. ఈ 2 మాత్రం చేయమని చెప్పాడు. మిగతా 8 ఆజ్ఞలు చేయకూడదు. అయితే చేయకూడదని చెప్పినప్పుడు ఒకానొక సమయంలో ఫస్ట్ నీ దేవుడైన నీ యెహోవాను పరిశుద్ధుడిగా ఆచరించమని చెప్పేటప్పుడు దేవుడి సన్నిధానానికి అప్పటి దినాలు రావాలంటే ఏమిస్తారు? అప్పటి దినాల్లో దేవుడి సన్నిధానానికి వచ్చి ఇవ్వాలంటే ఇప్పుడంటే మనము మన జిఫా ఫలంలో అర్పిస్తున్నాం, వాక్యం ఉంటున్నాం, రక్షింపబడిన వారిని కనుక ఆయన ప్రియకుమారుని శరీరమును రక్తమును ఆహారముగా పానీయముగా తాగుతున్నాం, సంఘ అభివృద్ధి కొరకు కానుకలు ఇస్తున్నాం, దేవుడి వాక్యం వింటున్నాం. అయితే ఆ రోజులలో ఏమిచ్చేవారు? అర్పణలు ఇచ్చేవారు. అర్పణలు అర్పించుకోవడం అన్నమాట. మొట్టమొదట ఇవ్వబడినటువంటి అర్పణలు ఇచ్చినటువంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరు మొట్టమొదట ఇచ్చిన అర్పణ ఇచ్చినటువంటి వారు? కయ్యూను, హేబెలు. వారు మొట్టమొదట అర్పణించినటువంటి వారు దేవునికి ఇచ్చినప్పుడు కయ్యూను ఇచ్చినటువంటి అర్పణము ఒక రకముగా ఉంది, హేబెలు ఇచ్చిన అర్పణము
దేవునికి ఇష్టముగా ఉన్నది. ఇద్దరు ఇచ్చారు. ఇద్దరు ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారే, ఒకరికి పుట్టినటువంటి వారే. కనుక ఇక్కడ ఇచ్చిన అర్పణమును బట్టి దేవుడు ఏబేలును దీవించినట్లయితే ఈ కయ్యను ఏం చేశాడు? దేవుడు దీవిస్తే ఏబేలును, కయ్యను ఏం చేశాడు? ఒక మనిషి కనుక కోపము చేత, ఈర్ష్య చేత, దురుద్దేశము చేత, ఆగ్రహము చేత, అసూయ చేత, భేదముల చేత, మిత్రభేదముల చేత అక్కడ తన తమ్ముడైనటువంటి ఏబేలును ఏం చేశాడు? చంపేశాడు. అప్పుడు తండ్రి దేవుడు ఏబేలు చనిపోయిన తర్వాత ఏబేలు యొక్క రక్తము నేలలో నుంచి దేవునికి మొరపడుతుందట. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, నీవు ఒక అర్పణ ఇచ్చినప్పుడు, దేవుడు ఆ అర్పణ అంగీకరించినప్పుడు, ఒకవేళ నువ్వు మరణించినా సరే నీ మొర ఆయన వినేవాడిగా ఉంటున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అర్పణను అది దేవునికి అనుకూలముగా ఉన్నట్లయితే, అంగీకరించబడినట్లయితే, ఇష్టముగా ఉన్నట్లయితే, నువ్వు ఏ విధము చేతనైనా మరణించినప్పుడు నీ రక్తము నేలలో నుంచి దేవునికి ఏం చేస్తున్నట్ట? మొరపడుతుంది. అప్పుడు దేవుడు కయ్యూని ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? కయ్యూని ఏమన్నాడు తెలుసా? కయ్యూని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నేనేం చెప్పాను? ఏ వాక్యం చెప్తున్నా అని చెప్పాను? నువ్వు ఏమి చేయాలి, ఏమి కయ్యూనితో అంటున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము ఒకసారి మనం గమనించినట్టయితే 10వ వచనం అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? వచ్చాను. ఈ మధ్యాహ్న కాలం సమయంలో, ఈ ప్రభువు దినమున, ఈ పరిశుద్ధమైన దినమున నీవు చేసిన పని ఏమిటి? ఏం పని చేస్తున్నావు నువ్వు? ఇల్లుగా కట్టుకున్నావా? బాగా కట్టబడిన ఇంటిని కూర్చుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు కయ్యూను అర్పణమును కూడా తీసుకున్నాడు, కానీ ఏబేలు అర్పణము శ్రేష్టమైనది కనుక అంగీకరించబడింది కనుక అర్పణాన్ని బట్టి ఈయన చంపి వస్తే ఏం చేసినట్టు ఎలా చెప్పాడు? చదువుదాం ఒకసారి. 5-6 వచనాలు చదువుకున్నాం. ఆదికాండములో 4వ అధ్యాయము 5-6 వచనాలు. కయ్యూనును అతని అర్పణములను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి, లక్ష్య పెట్టింది ఎవరు? ఆయన ముఖము చిన్నపుచ్చుకోవాల్సింది ఎవరి మీద? చూడండి, గమనించండి ఒకసారి. లక్ష్య పెట్టింది ఎవరు? ఎవరి మీద ముఖం చిన్నపుచ్చుకుంటున్నాడు ఆయన? కయ్యూను అర్పణములను లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఆ కయ్యూనుకు మిక్కిలి ఆగ్రహం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యూను చూసి, ఎందుకయ్యా నీకు కోపమేలా? ఎందుకు మొహము చిన్నపుచ్చుకుంటున్నావని అని అక్కడ ఆయన ప్రశ్న వేస్తే, నీవు మంచి పని చేసినట్టయితే నువ్వు తలంచుకునవా, తల ఎత్తుకునేవా? నీవు సత్యం చేయని ఎడల మంచి పని చేయలేదు కనుక నీ దగ్గరే ఉంది పాపము. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు, దేవుడికి అర్పణలు ఇచ్చేటప్పుడే
నీ ఇంట్లో కోపముతో, ఇంట్లో ద్వేషముతో, ఇంట్లో అసూయతో, ఇంట్లో భేదములతో, ఇంట్లో కక్షలతో, ఇంట్లో విరోధముతో ఉండి దేవుని సన్నిధానం గురించి నేను అర్పణమిస్తున్నాను అంటే నీ అర్పణము దేవునికి అంగీకారముగా ఉండదు అంటున్నాడు ఇక్కడ. నీ వాకిట పాపము పొంచి ఉన్నది, నీ ఎడల పాపములకు ఇష్టము కలుగుతుంది, వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువన్ను. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను. వారు పొలములో ఉన్నప్పుడు చట్టను యెహోవా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడనా. అప్పుడు అంటున్నాడు, ఇంకా ఈయనకి తెలియదు అనుకోని ఏమంటున్నాడా, నీవు చేసిన పని ఏమిటి అంటే, ఎవరన్నా మనకు తప్పిదము చేసినప్పుడు ఎవరన్నా మనకు కనబడి అంటేనే గినా ఏం చేసావయ్యా నువ్వు అంటే అంటే మన ముఖం ఏం పుట్టుకుంటాం, మన ముఖము చిన్నపుచ్చుకుంటాం. తప్పిదము చేసినప్పుడు, పాపము చేసినప్పుడు మన ముఖము చిన్నపుచ్చుతుంది, చిన్నతనం చేసుకుంటున్నావు. ఎవరి వలన? నీకు నీవుగా. కాబట్టి మధ్యాహ్న కాలం సమయంలో నీవు చేసిన పని ఏమిటి, ఏమి చేయమంటున్నాడు దేవుడు, నీవు ఏమి చేస్తున్నావు, ఏమి చేయమని నీకు ఆజ్ఞాపించాడు, నీవేమి చేస్తున్నావు. ఆజ్ఞాపించబడిన ఆజ్ఞలో 10 ఆజ్ఞలు ఇస్తే 2 ఆజ్ఞలు మాత్రం చేయమని చెప్తున్నాడు, 8 ఆజ్ఞలు చేయకూడదని చెప్తున్నాడు. అయితే 8 చెప్పాడు కదా చేయకూడదని. చెయ్యకూడని ఏదైతే చెప్పాడో అవి చేయటానికే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎందుకంటే చేయకూడదనేది ఆ సంఖ్య 8గా ఉన్నది, చేయవలసిన పని 2గా ఉన్నది. ఈ 2ను అధిగమించి 8 గొప్పగా కనబడుతున్నాయి కనుక చేయకూడని దానికి నీ ఆసక్తి, నీ ఆలోచన, నీ ఇష్టాన్ని, నీ యొక్క వాంఛను తీర్చుకోవడానికి ఆ పాపములకు నువ్వు పంచుకొని ఉంటున్నావు. కనుక మధ్యాహ్న కాలం సమయంలో నువ్వు చేయవలసిన పని చేయాలి, చేయకూడని పని చేయకుండానే ఉంటాను. ఇక 2వ మాటను చెప్పి నేను 3వ మాటను చెప్పి ముగిస్తాను. దేవునికి ఏం చేయమన్నాడు, నీ తండ్రి అయినటువంటి దేవుడిని నువ్వు నిర్గమాకాండము చేయవలసినటువంటి మొదటిది. నిర్గమాకాండములో 20వ అధ్యాయము 10వ వచనంలో చేయవలసింది చెప్పాడు. చూడండి అక్కడ. చేయకూడదు అంటే ఇక్కడ చెయ్యకూడదు అని చెప్పాడు. ఇక్కడ నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక, ఆయన పవిత్రుడుగా ఉంటున్నాడు కనుక నీవు ఆయన పని మాత్రమే నువ్వు చేయాలి. నీ దినములన్నీ కూడా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. ఆయన వ్యర్థముగా నువ్వు ఆచరించకూడదు. నీ దినములన్నిటిలో పరిశుద్ధమైన దినముగా ఉంటున్నది కనుక ఆ దినాన్ని నీవు పరిశుద్ధ దినముగా నేను ఆచరించాలి. అంటే ఆచరించాలంటే ఆయన మాత్రమే సేవించాలి. ఒకానొక సమయంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలు రాజు సముఖములో ఉండబడినప్పుడు అక్కడ వీరు దేవునితో వాడు ప్రార్థన చేసేవారిగా ఉంటున్నారు కనుక వారి ఎదుట ఒక ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమకు ఏం చేయమన్నారు, సాగిలపడి నమస్కారం చేయమంటే వీళ్ళు ఆ అగ్నిగుండంలో పడటానికైనా ఇష్టపడ్డారే కానీ వారు చేయమన్నటువంటి ప్రతిమకు నమస్కారం చేయడానికి వారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకున్నారండి. ఎప్పటికీ కూడా వారు ఒప్పుకోలేదు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. 10వ వచనం. రాజా
రాజా తాము ఒక కట్టడ నియమించితిరి. తాము ఒక కట్టడను నియమించితిరి. ఏదనగా ఏదంటే బాకాను బాకాను పిల్లలకు పిల్లల గ్రోవులను పెద్ద వీణను వీణను విపంచికను సుంపోనియను సుల్పియోనను సకల విధములకు వాయిద్యములను సకల విధములు కలిగిన వాయిద్యములను విను ప్రతివాడు విను ప్రతివాడు సాగిలపడి సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరించని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములు వేయబడును. వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. ఈ మాట చెప్తే ఈ షర్టుకు మిసిక్ అభిజ్ఞోడు పూజించారండి, నమస్కరించారా? చేయవద్దన్నటువంటి పనిని చేయమని చెప్పారు. ఇక్కడున్న మనుషులు ఆజ్ఞాపించారు. అక్కడ వారి కట్టడలో ఉన్నవారు, వారి యొక్క విధులలో ఉన్నవారు, వారి యొక్క సముఖంలో ఉన్నవారు, వారితో ఉన్నటువంటి వారు ఏమంటున్నారు? వారు ప్రాణములకైనా వారు తెగిస్తున్నారు, కానీ ఆ ప్రతిమలకు నమస్కారం చేయట్లేదు. ప్రియమని దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను వినుచున్నటువంటి నీవు నేను మనము, ఉచ్చరించవలసినటువంటి నీవు నేను మనము చేయకూడదయ్యా అంటే వీరు చెయ్యకుండా ఉన్నారు. చూడండి నిర్గమాకాండంలో ఒకసారి 20వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. ఎందుకు వారు చేయలేదంటే ఇక్కడ ఈ మాట నేను తెలియజేస్తున్నాను. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకోకూడదు. ఒక నిమిషం చాలు. నన్ను సేవిస్తున్నారు కనుక ఏంటి అండి ఇక్కడ? వెండి దేవతలను కానీ బంగారు దేవతలను కానీ ఏ విధమైనటువంటి వాటిని కూడా మీరు చేసుకోకూడదని చెప్పారు కనుక ఈ శత్రుకు మెషక్ అబేద్నెగోలు వారి ఎదుట ఈ బంగారంతో వెండితో చేయబడినటువంటి ఈ ప్రతిమలకు వారు ఏం చేయాలా? నమస్కారం చేయాలి. అవసరమైతే ఆ అగ్ని గుండంలో పడి కాల్చబడటానికని ఇష్టపడ్డారు, కానీ ఒక నిమిషంలో కూడా ఆ ఆజ్ఞకు వారు ఒప్పుకొనక ఆయన నియమించినటువంటి ఆజ్ఞ ప్రకారము, ఆ కట్టడ ప్రకారము, ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు కనుక వారు పని చేయకుండా వారు నిబ్బరముగా ఉన్నారండి. పడతారని ప్రాణము పోతాదని కూడా భయపడక వారు నిబ్బరముగా ఉండి ఆ ప్రతిమలకు ఏం చేయకుండా ఉన్నాడు? నమస్కారము చేయకుండా ఉన్నారు. అయితే 15వ వచనం నుంచి చదువుకున్నాం. 16వ వచనం చదవండి. నెబుకద్నెజరు ఏమంటున్నాడు అప్పుడు? మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండముల నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలు. ఒక విశ్వాసి నమ్మకము, పట్టుదల, నిరీక్షణ. నీవు నమ్మిన దేవుడు నిన్ను రక్షించేవాడు. నీవు సేవించే దేవుడు నిన్ను కాపాడేవాడు. ఏ విధము చేతనను నిన్ను రక్షించడానికి ఆయన సామర్థ్యము కలిగిన సమర్థుడు, అన్నిటిలో ఉండదగినటువంటి వాడు. కనుక చేయవలసినటువంటి పని మనకు తప్పక చేయాలి. కయీను అడిగాడు, నువ్వు ఏమి పని చేసావయ్యా? ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనం కూడా ప్రశ్న వేసుకోవాలి. ఒక దినము చేస్తున్నాం, సాయంకాలం వరకు మనం ఏమో చేస్తాం. ఒక్కసారైనా నిన్ను రక్షించినటువంటి దేవుడు, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు, నిన్ను రక్షించడానికి సమర్థము కలిగినటువంటి దేవుడిని ఒక్కసారైనా
ఆయన గురించి ఒక పనైనా నువ్వు చేయగలుగుతున్నావా? ఆ పనికి నువ్వు పిలువబడ్డావు. సామర్థ్యం కలిగిన వాడిగా పని చేయి. ఆ విలువ పెట్టిన వాడిగా నీవు జీవించు. అలాగా ఆయన సన్నిధానంలో నేను నిత్యము జీవించాలి. అయితే యాకోబుడు కూడా లాభాన్ని అంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు ఆయనకి వచ్చిన వేస్తున్నావు. లాభాన్ని ఇంటికి యాకోబు వెళ్ళక తిరిగి ఏమీ దీవించబడలే, అభివృద్ధి లేదు. అయితే అభివృద్ధి పొందిన తర్వాత తనకు కలిగినదంతా తీసుకుని మరలా తన కుటుంబానికి వెళ్ళాలని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఈ లాభాన్ని ఏమంటాడంటే ఒక ప్రతిమను దాచిపెట్టుకుందంట తన అక్క. దానిని బట్టి ఈ లాభానితో కూడా యాకోబు దగ్గరికి వచ్చి లాభాన్ని అంటాడు, ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటయ్యా, నువ్వు ఏమి చేసావయ్యా నా గురించి. ఈ ఒక్క మాట చదివి ముగించుకున్నావు. ఆదికాండములు 31వ అధ్యాయము 26వ వచనం చదివి ముగించుకున్నావు. ఆదికాండములు 31వ అధ్యాయం 26వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు లాబానుకు కనబడి, ఏం మాట్లాడవాకు, జాగ్రత్తగా ఉండు. ఏమంటున్నాడు, నీవేమి చేసివయ్యా, నన్ను మోసము చేసి చూడండి ప్రేమని దేవుడులారా, నువ్వు చేసిన పని ఏంది? వచ్చేటప్పుడు తండ్రి దగ్గర దేవుడు పొందేటప్పుడు మోసం చేసి వచ్చావు. మరలా లాభాని దగ్గర ఉన్న తన కుమార్తెలతో పాటు కూడా తనకి కైగిలి తీసుకొని కూడా మరలా ఈయనకు మోసం చేసి వెళ్ళిపోతున్నాడంట యాకోబు గారు. అప్పుడు అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమి? బ్రతికినంతకాలం మోసం జీవితంలో జీవించి ఆ బ్రతుకుట కంటే పశ్చాత్తాపడి ఆ మోసపు క్రియలోంచి నువ్వు మార్పు చెంది ఒక మంచి పేరు తెచ్చుకునే బిడ్డగా జీవించు. అది నువ్వు చేయవలసిన పని. ఒకని మరణము వలన ఇక్కడ కయ్యూను అంటున్నాడు, నువ్వు ఏం పని చేసావా అని. అక్కడ ప్రతిమను దోసుకుని వెళ్తున్నప్పుడు ఈ యాకోబు అంటున్నాడు, లాబాను గారు నువ్వు చేసిన పని ఏమిటి? అయితే ఇక్కడ ఆయన చేసిన పనులన్నిటిలో దేవుడు దీవించేవాడిగా ఉంటున్నాడు. అక్కడ ఆదికాండం 27వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఆయన చేసిన పనులన్నీ కూడా నీవు చెప్పినట్టు నేను చేస్తాను కనుక నేను దీవించబడిన వాడిగా నేను ఉంటాను. 27వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏశావు యొక్క జ్యేష్ఠత్వమును బట్టి అక్కడ యాకోబు దీవెన పొందుతున్న సమయంలో చెప్తున్నారు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానయ్యా. ఏం చెప్పాడు? నేను ముసలి ప్రాణుడికి వచ్చాను, ఆహారము తింటాను, నిన్ను దీవిస్తాను, నీవు వెళ్ళి మంచి నీరుని పట్టుకొని వచ్చి నాకు మాంసము సిద్ధం చేసి నా దగ్గరికి తీసుకుని వచ్చినట్లయితే నేను తిని నిన్ను దీవిస్తానని చెప్తే ఆ మాట తన తల్లి విని యాకోబు గారిని తీసుకుని వచ్చి ఈ దీవెన పొందే సమయంలో యాకోబు అంటున్నాడు అన్నమాట తన తండ్రితోటి. చదువు. యాకోబు అంటున్నాడు, నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారులను నీవు నాతో చెప్పిన ప్రకారం నేను చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి. కాబట్టి ప్రేమనే చూడగలరా, ఇక్కడ దీవెనలు పొందటానికి చెప్పినట్టుగా చేస్తున్నాడు. నీవు దీవెనలు పొందటానికి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం చేయాలి. అలా చేస్తే మనం దీవించబడతాం. చేయవలసిన పని చేయక మనం ఊరక ఆయన్ను ప్రభువా ప్రభు అని పిలిచి అట్టివారు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆయన తండ్రి చిత్తం ఏమైనది అలాగ చేసి
మనం జీవిస్తాం. ఆ తండ్రి చిత్తం ఏమైనదో అంటే ఆయన నియమించిన ప్రభు దినము, పరిశుద్ధమైన దినము ఆదివారము, ఆయన ప్రియకుమారుని శరీరం మనము తిని త్రాగేవారిగా ఉండాలి, ఆ పని చేసేవారిగా ఉండాలి, ఆ పనిలో మనము సాగిపోయేవారిగా ఉండాలి. అలా చేసి ఆయన దీవెనలు పొంది, ఆయన మన్ననలు పొంది మనం జీవించిన కాలమంతా కూడా కృపాక్షేమములు దేవుడు మనతో ఉంచి నడిపించాలని నేను జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాట నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనకు దీవించి ఆశీర్వదించేందుకు పరచబడుగా ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించుటకు నాకు ఇచ్చిన మరొక అవకాశమును బట్టి ఇక మేము చేసిన పని ఏమిటి, మేము చేయవలసిన పని ఏమిటి, చేయకూడనివి ఏమిటి? ధర్మశాస్త్ర గ్రంథంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలలో 2 మాత్రము చేయమని చెప్తున్నారు. మిగతా 8 ఆజ్ఞలను చేయకూడదని చెప్పాను. అయితే చేయకూడని వాటికి ఎక్కువగా లోకంలో ఉన్న మనుషులు ప్రాధాన్యత ఇస్తున్నారు. చేయమని చెప్పినటువంటి పనిని, పరిశుద్ధమైన ప్రభు దినాన్ని పరిశుద్ధముగా ఆచరించమని చెప్పాను. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాను. ప్రేమ, ఆప్యాయత, అనురాగముతో ఉండాలంటే నీ బిడలైనటువంటి వారి ప్రేమతో జీవించమని చెప్పాను. అంతేకాదు నాయన, చేయవలసిన పని విస్తారముగా ఉన్నది. అతి సామర్థ్యత కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. అదే విధముగా షడ్రకు, మెషకు, అభ్యర్థిగోళ్ళు ప్రతిమకు నమస్కారం చేయమంటే వారు చేయక మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని కాపాడటానికి, అగ్ని గుండములో కాల్చకుండా మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యము కలిగిన వాడు మాతో ఉన్నాడనే నిరీక్షణతో వారు ఉన్నారు. నిన్ను మాత్రమే సేవించాలి. ఆ విధమైన దృఢమైనటువంటి విశ్వాసంతో సాగిపోవచ్చుండగా నీ బిడ్డలను అభివృద్ధిపరచడానికి ప్రార్థిస్తున్నాను. మేము కూడా ప్రపంచ దేశంలో ఉన్న కరోనా వ్యాధి చేత అనేకులు నాయన మరణించిన వారు ఉన్నారు. అనేకులు నాయన మరణానికి సమీపముగా ఉన్నారు. రోగములు, ఆ రోగముకు నాయన వారందరూ కూడా పాత్రలుగా ఎంచబడిన వారు ఉంటున్నారు. అయితే నీ బిడ్డలైన మాకు అట్టి రోగములను దూరపరిచినందుకు నీకు వందనములు తండ్రి. ఆ రోగము నివారణ చేయటకు నీ చిత్తమైతే నాయన అది అధిగమించకుండా ఉండటానికి నాయన నీ బిడ్డలైనటువంటి వారు ప్రభుత్వం నియమించిన కథల ప్రకారం జీవించడానికి సహాయం చేయడంలో ప్రార్థిస్తున్నాను. చేరిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, నేను చేయవలసిన పనిని బట్టి ప్రభు దినము, పరిశుద్ధమైన దినము ఆదివారమును మాకు నియమించిన దినమును నిన్ను జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు నీకు వందనములు తెలియజేస్తూ మా రక్షకుడు మా ప్రభుడే నీ కుమారుడైన తీసుకున్నాను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అనే అందరూ లేచి నిలబడినట్టయితే ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని జరిపించిన అధ్యక్షుడు అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభురాత్రి భోజన సంస్కారంలో మొదటి భాగంగా ఆయన శరీరం గురించి వాక్య భాగం చదివి ప్రార్థించడానికి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జి కిరణ్ కుమార్ ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి కూడిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తునామములో వందనాలు. ఆరాధనలో ఆయన శరీరం గురించి వాక్య భాగం చదువుకొని ప్రారంభించుకున్నాం. పోటీకొందులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం కొన్ని వచనాలు చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందుతుని, ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పింది. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మధురమైన నామానికి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, అతి పరిశుద్ధమైన మీ మందిరంలో నాయన మేము కూడుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినమునైనా మీ శరీరంలో మేము చేయి వేయటకునైనా మేము యోగ్యులుగా ఎంచబడి, అయ్యా మా లోపల ఉన్ననైనా ఎక్కడైతే రహస్యంగా ఉన్న పాపాలు కానీ ఆలోచనలు కానీ మీకు వ్యతిరేకంగా ఏమైతే మేము చేసిన క్రియలన్నింటినైనా మేము ఒప్పుకొని విడిచిపెట్టినైనా
వాటిని ఇంకెప్పుడు మళ్ళీ వాటి జోలికి పోకుండానైనా ఈ లోకంలో ఈ లోకానుసారంగా మేము జీవించకుండా మేము ఈ లోకానికి వ్యతిరేకంగానైనా మీ బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. మీ శరీరంలో మేము చేయవేచుండగా తండ్రి అయ్యా మా ఆత్మనైనా అభివృద్ధిపరచమని మమ్మల్ని ఎత్తి పట్టుకోమని మా మరణం వరకునైనా మేము మీ బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయమని సహాయం చేయమని మీ ప్రియ కుమారుడైన మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున అడిగి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగనే ఆయన రక్తంలో గురించి వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో బలహీనులను అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మధురమైన నామమునకు ఆరాధన కార్యక్రమంలో ప్రభురాత్రి భోజన సంస్కారంలో మరొకసారి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రియకుమారుని యొక్క శరీరంలోనూ రక్తములోనూ పాలి భాగస్థులుగా మమ్మల్ని చేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రియకుమారుని యొక్క శరీరము, మీ ప్రియకుమారుని యొక్క రక్తము మా అందరి కోసం నలుగుగొట్టపడి చిందింపబడినటువంటి మరి నిబంధన రక్తము, ఇది గొర్రెపిల్ల వంటి నిష్కలంకమైనటువంటి రక్తం. ఈ రక్తము ద్వారా మేము పవిత్రులము, నిష్కలంకలమును, నీతిమంతులముగా తీర్చబడినటువంటి వారు. మరి మా తండ్రి ఈ రక్తము ఉచితముగా మాకు అనుగ్రహించుంటున్నారు. నిత్య జీవం పొందుటకు మరి మా తండ్రి
ప్రతి ప్రభువు దినమున, పరిశుద్ధమైన దినమున ప్రభు రాత్రి భోజన సంస్కారమును ఖచ్చితంగా పాటించడానికి తగిన వాక్య భాగమును మా ముందు మీరు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి మా తండ్రి చేరి వచ్చిన ప్రియ సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరూ మరి మా తండ్రి ప్రియ కుమారు యొక్క శరీరంలో పాలిభాగస్తులుగా చేర్చినందుకు కృతజ్ఞతలు. ఇంకా ఎవరైతే చేరక వెనకబడి ఉంటున్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మరొక సమయంలో మరి ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించుటకు సహాయం చేస్తారని నమ్మచ్చు. మేమందరము పవిత్రులుగాను పరిశుద్ధులుగాను ఆత్మ సంబంధంగా మరి మా తండ్రి మేమందరం ఒకరిని ఒకరు బలపరచబడడానికి నీ వాక్యానుసారంగా జీవించబడడానికి సహాయం చేస్తారని నమ్మచ్చు. ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వారిలో, కడుగబడితి పావన రక్తముతో ప్రభు యేసుని ఆరాధింతుము స్వరూపమైన సొగసైన లేదు త్రోణీకరింపబడెను విసర్జించిరి మనుజులెల్లరును దైవమే చెవిడెను 10,000లోన అతి సుందరుండు ద్రుపోనే కోల్పోయెను. 10,000లోన అతి సుందరుండు ద్రుపోనే కోల్పోయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వారిలో, కడుగబడితి పావన రక్తముతో ప్రభు యేసుని ఆరాధింతు. అది నిజముగా క్రీస్తు ప్రభువు రక్తముగా భావించి ఆ పాత్రలో చేయవలసిందిగా మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. కానుకలను స్వీకరించుకునే ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం
మొదటి వచనం నుండి కొన్ని వచనములు వాక్య భాగం చదువుకొని కానుకలను సమర్పించుకుందాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. కానుకలు స్వీకరించుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వెన్నుదీతువా వెన్నుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వెన్నుదీతువా వెన్నుదీతువా. ధరలో నా ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలో నా ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెన్నుదీతువా. పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెన్నుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వెన్నుదీతువా వెన్నుదీతువా. చాలు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక స్వార్థకుల పెద్దలకు హృదయపూర్వకంగా వందనము తెలియజేస్తూ తర్వాత సమయాన్ని వారికి అప్పచెప్తున్నాను. ఇక్కడ ఏం చేయమని చెప్పాడో ఆ భాగం నుంచి నాకు చదువు పిలుచుకున్నా. వ్యక్తికి సహాయపడాలా ఏ యోగ్యత మెప్పైన ఉండినేవరా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో నా యందు ఉన్నట్టుగా ఏమి వింటుడో ఏమి సూచితుడో అట్టి వాటిని మాత్రమే చేయండి. అలా చేసినట్లయితే సమాధానకర్త దేవుడు నీకు తోడైనట్టుగా దేవుడు పరిశుద్ధులకు జీవించి సంఘము అభివృద్ధి పరచబడినాక ప్రార్థన పరలోకమున్న మాత్రమే మరొకసారి ప్రార్థించిన అవకాశం ఉన్నటువంటి ఈ సమయం ముగించుకొని ఆయన మా జీవనంలోకి మరలా ప్రవేశిస్తుండగా 2020 సంవత్సరంలో మే నెల 17వ దినము ప్రభువు దినము ఆదివారం పరిశుద్ధమైన దినము. మనలో పరిశుద్ధ పంచబడటానికి పరిశుద్ధులుగా పిలుచుకున్నప్పుడు పవిత్రులుగా చేతులు మన సంబంధులుగా పరలోక రాజ్యములోనికి ప్రవేశించగలను. అతి నీ బిడ్డలుగా
బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించుటకు ఇంటి ప్రబోధులు మాకు నియమించినటువంటి తండ్రి, ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచావు. సజీవులు మాత్రమే నిన్ను సేవించగలుగుతున్నారు. అట్టి సజీవులలో సంఖ్యలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే బంధంలో తండ్రి, ప్రపంచ దేశంలో ప్రాముఖ్యంగా కరోనా వ్యాధి చేతనైనా మరణించిన వారు ఉన్నారు. అట్టి కుటుంబంలో ఆదరించండి, కనికరించండి, ఓదార్చండి, ఓర్పుడు ధరించండి. మా అట్టి మరణం పొందిన వారు బంధువులాక రక్త సంబంధికులాక అట్టి మరణాన్ని చూడటానికి కూడా అవకాశం లేని అట్టి మరణం పొందుతున్నారు. నీ చిత్తమైతే పశ్చాత్తాపము కలిగినటువంటి జీవితంలో దుర్మార్గతలో మరణించుతారు నీకు ఇష్టం లేదని ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలాగనే మా రక్షకుడు యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, రక్షించబడండి, మీ పాపము మీరు ఒప్పుకోనండి, నశించుతూ ఉండండి, రక్షించబడటకు దేవుని శక్తిని పొందండి, సువార్తను మీరు అంగీకరించండి, బాప్తిస్మము పొందండి, ఆ రాజ్యంలో దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశించండి. అట్టి ప్రవేశించిన మీరు అందరూ అర్హత కలిగిన వారిగా ఉండటానికి బాప్తిస్మము ద్వారా ఆ రాజ్యంలో చేయాలని చెప్పాడు, కొత్తగా జన్మించమని చెప్పాడు. అలా జన్మించిన ఆయన కరోనా వ్యాధులు ఉన్నటువంటి వారిని అట్టి వ్యాధుల నుంచి వారిని విడిపించండి, రక్షించడానికి తనకి శక్తి కలిగినటువంటి దేవుని సేవించడానికి అవకాశం కల్పించండి. అలాగనే నీ మాటలు విని ఉన్నాను, ఆ మాటలు నా హృదయంలో నాటబడింది. ఆ మాటల వల్ల మేము ఉండవత్తులు కానీ అరవత్తులు కానీ విడవత్తులు కానీ మేము ఫలించి మేము ఫలించుటను చూసి సంతోషించడానికి సహాయం చేయడం ప్రారంభిస్తున్నాం. అలాగే ఆత్మీయమైనటువంటి ఆయన ఆహారం నీ పిలుపుమారిన శరీరము నిజమైన ఆహారము, పరలోకం నుంచి భూలోకములకు దిగి వచ్చినటువంటి జీవ ఆహారములు, జీవమును పొందటకు ఆయన కొత్త నిబంధనలు చేర్చబడిన పానీయములు మేము భోజనముగా పానీయముగా చేసుకున్నాం. అటు విడుదల మమ్మల్ని చేతికి అప్పగిస్తున్నాం. సంఘ క్షేమాభివృద్ధి మాకు గుర్తింపుడున్నాం, గుర్తుపట్టి పొందబడుతుంది. ఈ సమయం గురించి నీ జీవనం కూర్చుగా నీ కుటుంబం భద్రపరుస్తుంది. ప్రత్యేకంగా వృద్ధాపు వృద్ధుల కొరకు నాయన వివరాలు ప్రారంభిస్తున్నాం. ఎందరూ నాయన వడగాల్పుగా రాబోవలసిందిగా నీ కుటుంబాలను భద్రపరులను ప్రారంభిస్తున్నాం. ఇంటి వ్యాధి కరోనా వ్యాధి నాయన ఈ గురాయపడిన మా గురాయపడిన సమీపంగా లేకుండా చేసినందుకు నీ భద్రపడుతుంది. అట్టి వ్యాధిని నిరోధించడానికి నా ప్రభుత్వం వారు చేసిన పనికి సహకరించండి. అధికారులకు ప్రార్థిస్తున్నాం, మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రధాని కొరకు ప్రార్థిస్తున్నాం, రాష్ట్రపతి కొరకు ప్రార్థిస్తున్నాం, డాక్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాం, నర్సుల కొరకు ప్రార్థిస్తున్నాం, పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఆయన పరిచయం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వ్యాధి కలిగిన వారిని ఆరోగ్యవంతులుగా తయారు కొరకు ప్రార్థిస్తున్నాం. మరణాన్ని చింతమెత్తుకుని సజీవులుగా ఉన్నట్లయితే మరి ఒక ప్రయోజనం వరకు నీ కుటుంబం భద్రపరిచి నడిపించడం ప్రార్థిస్తున్నాం. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు ఆ విషయాన్ని మేము తెలుసుకోవడం సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. అలాగే నేను కర్నూలు ప్రాంతంలో ఆయన కరోనా వ్యాధికున్నారు. అటు వ్యాధిలో ఉన్నటువంటి నీ పిల్లలు బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటు వ్యాధి సమీపంగా చేయకుండా ఉండటానికి నివారించడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. మా ప్రాంతంలో ఆయన కరోనా వ్యాధి లేకుండా అటు వ్యాధి దూరపరిచినందుకు నేను పట్టుబడుతుంది. మేము కృతజ్ఞతగా జీవించడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. పరిపాలన చేసిన అధికారుల కొరకు, దేశ రక్షణ పనుల కొరకు, సైన్యంలో పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దాయించేయండి. హాస్పిటల్ రోగుల కొరకు ప్రార్థిస్తున్న ఆరోగ్యం దాయించేయండి. అలాగే ఎవరి స్త్రీలకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. నూతనమైనటువంటి దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. గర్భం ధరించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భంలో చిరుతుల కొరకు సైన్యాలు పెరగడానికి సులువని కాపుల కడుగుతూ ప్రార్థిస్తున్నాం. చంటిపిల్లగా బాధితులను ప్రార్థిస్తున్నాం, సహాయం వచ్చింది. పాలన పోషణ పడడానికి కడుగు ఆరోగ్యం వచ్చింది. అదేవిధంగా చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, చదువుతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దాయించు. మన నిశ్చితమైన ప్రభుత్వం కాపుగా పోషకుల సపరేట్ నడిపించడం ప్రార్థిస్తున్నాం. గాయపడినటువంటి ఐజక్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. గాయం రాన్పండి ఆరోగ్యవంతులుగా తయారు చేయడం ప్రార్థిస్తున్నాం. క్రీస్తు సంఘ సువార్తల కొరకు, విశ్వాసుల కొరకు, అలాగే విశ్వాసులు జీవిస్తున్న సంఘ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. అభివృద్ధి పత్రుడు ప్రార్థిస్తూ సమస్తమును నీ చేతికి అప్పగించుకొచ్చు. మా రక్షకుడు మా పండితుడు కూడా లేదా క్రీస్తు చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాము తండ్రి. అని అందరికీ వందనాలు.